దయించి కుల ప్రస్తావనలు తేకండి. ఎవరో అతిథులు కాదు. అమ్మ కీర్తనమ్మ, నువ్వు ఫాలో అయితే తెలుస్తుంది. చింతమనేని గారు గతంలో విడుదల రజనీ గురించి కూడా ఇట్లాగే మాడారు. ఇవాళ గుడివార అమర్నాథ్ గారు మాడిన తీరులోనే ఆయన కూడా మాడారు. అంచేత ఎవరు అతిథులు లేరు ఇక్కడ చూసి మనం ఎవరి గురించి మాడాలన్న దగ్గర ఎవరికి కితాబులు ఇవ్వాలని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. చెప్పండి. మీరు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడింది, చింతమనేని గారు మాట్లాడింది పక్క పక్కన ప్లే చేయండి. వర్మ గారు ఒకసారి పక్క పక్కన ప్లే చేయండి. విడుదల రజనీ గారు బ్యాకప్ పొజిషన్ లో ఇలాగే మాడారు ఆయన. దబాయిస్తే నేనేం చేయలేను వంశీ గారు. మీరు ఒకటే మాట చెప్తున్నారు. చంద్రరెడ్డి, నువ్వు టైం ఇచ్చినప్పుడు మాట్లాడవు మధ్య వీరితో బా ఉండొక నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో మాడారు, అది అయిపోయింది. అది ఎలక్షన్స్ హీట్ లో. ఇప్పుడైతే ఆయన మాట్లాడలేదు. నేను అది కూడా చెప్తున్నాను. ఇది కూడా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మాడింది చింతమనేని గారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎలక్షన్ లో మాజీ మంత్రి ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే స్థాయిలో గుడివార అమర్నాథ్ గారు మాడింది అప్రాన్షన్ అయితే, అలా చింతమనేని గారు మాడింది కూడా అప్రాన్షన్. ఇది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఎవరో అతిథులు కాదు, అందరూ అదే. ఇప్పుడు దాన్ని ఏదో అంటారు చూడండి, ఓకే దేంట్లోనో తింటూ దాంట్లో పురుగులు ఉన్నాయి అనుకున్న మాట్లాడినట్టు ఉంటుంది. సో ఇక్కడ వాస్తవానికి కుల ప్రస్తావన లేకుండా నేను అభ్యర్థిస్తున్న పార్టీలకి ఏంటంటే దయించి ఎలక్షన్స్ అయిపోయి ఇంకా 3 ఏళ్ళు ఉంది ప్రభుత్వానికి. వాళ్ళు మళ్ళీ వచ్చి ఉద్ధరించాలన్నా 3 ఏళ్ళు టైం పడుతుంది. వార్ జోన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ హీట్ లో మాట్లాడుతున్న మాటలకి ఇప్పుడు వాస్తవ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. సో ఇట్లా ఇది ఇంకా ఎలక్షన్ హీటే కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఎవరో ఏం చేయలేకపోతున్నాం. భాష మీద పట్టు కావాలి, భాష మీద నియంత్రణ కావాలి, ఒళ్ళు దగ్గర పెట్టి మాడాలి, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. జరుగుతున్న పరిణామాలను ఏది పట్టించుకోకుండా ఇవాళకి వాళ్ళ ఇష్యూస్ మీద మాడుకుని దాన్ని ఇంకో దాంతో ముడిపెట్టి పాతవి కొత్తవి సంపాదించుకుంటే కాదు. ఓ సిరీస్ ఆఫ్ యాక్షన్స్, లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయంలో సిరీస్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతున్నాయి పిల్లల పట్ల.